టైం ఏడైందిలే. టైం 6 అయితే 7 అయిందని చెప్తావు. మీ మదర్స్ ఇంకా మారరా? రే రాహుల్, లేవరా. రే లేవరా రాహుల్. నేను లెగుస్తాలే, నువ్వు వెళ్ళుమా. లేచి త్వరగా రెడీ అవ్వు. సర్లే. ఒకటి. హలో హలో రాహుల్, నువ్వు అర్జెంట్గా మా ఇంటి దగ్గర ఉన్న పార్క్కి రావా? ఎందుకు? నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. నువ్వు వస్తే నీకే తెలుస్తుంది. సర్ప్రైజా? ఇప్పుడే వస్తున్నా. ఏం ప్లాన్ చేసిందో ఏంటో. రే ఎక్కడికి రా, నేను లేపితే ఎర్లీ మార్నింగ్ అన్నావు. చిన్న పనుందమ్మా, ఇప్పుడే వస్తా. ఏంటి అంత అర్జెంట్గా రమ్మన్నావు? అంటే నీకు కెమెరామ్యాన్గా అవకాశం ఇద్దామని. కెమెరామెన్నా? అంటే నిన్ననే నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఈ రోజే నా ఫస్ట్ వ్లాగ్. సో అది నీతోనే షూట్ చేద్దామని చెప్పి నేను పిలిచాను. నన్ను ఇంత అర్జెంట్గా రమ్మన్నావు ఇందుకేనా? ఎక్కడికి? నిన్ననే నేను ఈ సెకండ్ హ్యాండ్ కెమెరా తీసుకున్నాను. జాగ్రత్త, దీంతోనే నేను చేసే యాక్టివిటీ మొత్తం నువ్వు షూట్ చేయాలి. షూటా? ఆన్ చెయ్యు. ఆన్ ఎక్కడ ఉంటుంది? రెడీయా? సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతితో సరదాగా. సో ఈరోజు మనం బ్లాగ్ చేసేది మై కాలనీ పార్క్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. ఈ రోజు నేను మా కాలనీ పార్క్ చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో మా కాలనీ పార్క్? అండ్ చాలా పెద్దది, అందుకే నేను ఇంత ఫిట్ గా ఉంటాను. నేను రోజు జాగింగ్ కూడా ఇక్కడే చేస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతితో సరదాగా. ఏంటెప్పుడు శృతి సరదాగా మాట్లాడుతూ ఉంటుంది, ఈరోజు ఇంత సీరియస్గా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? మనం ఎక్కడున్నావో తెలుసా? మన సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న బూత్ బంగ్లాలో ఉన్నాం. ఈ బంగ్లా గురించి చాలా రూమర్స్ విన్నాను. ఈ టైంలో ఇక్కడ ఎవరో తిరుగుతూ ఉంటారని, ఈ ఇంట్లో దెయ్యాలున్నాయని. 3 yearsగా ఇంట్లో ఎవరూ ఉండట్లేదు. అది ఫైండ్ అవుట్ చేయడానికే ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. సో లెట్స్ గో. ఆ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడే ఒక మనిషి టైంకి అటు ఇటు తిరుగుతూ కనిపిస్తాడంట. శృతి ఏంట్రా? శృతి, ఇక్కడికి మనం భయపడడానికి రాలేదు. అందరూ ఎందుకు భయపడుతున్నారో తెలుసుకోవడానికి వచ్చాం. నీకు అర్థమవుతుందా? రా. శృతి ప్లీజ్ శృతి, నేను ఎప్పుడు వరకు వాష్రూమ్ ఇక్కడ ఎప్పుడు ఒక్కడ వెళ్ళదు శృతి, ప్లీజ్ శృతి. ఆపరా. శృతి ప్లీజ్ శృతి, వెళ్ళిపోతాను శృతి. శృతి నా ఫేవరెట్ గా శివుడైతే వదిలేసి హనుమంతుడికి షిఫ్ట్ అయిపోయాను శృతి, ప్లీజ్ శృతి వెళ్ళిపోతాను శృతి. ఏంట్రా 12కే వస్తారన్నారు, 2 అవుతుంది, ఎవరు రావట్లేదేంటి? ఊరికే భయపడకరా. శృతి అటు చూడు. రే కెమెరా తిప్పు.
శృతి దయ్యం ఉందని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కదా శృతి, నా మాట విను, పద వెళ్దాం. అరే నీకు వీడియో కోసం ఎన్నిసార్లు లైఫ్ రిస్క్ చెప్పాను ఇలా భయపడ అయిపోయి ఇచ్చిన బిల్డప్ అంతా వేస్ట్. రే ఏంట్రా ఇదంతా? నా ఇల్లు భూత్ బంగ్లా చేసేసారు కదరా. అమ్మా నేనే, అది చిన్న వీడియో షూట్ అంతే. రేయ్ సిగ్గుందేరా నీకు? నీ ఎడ్యుకేషన్ ఏంటి, నీ అవతారం ఏంటి, ఈ కెమెరాలేంటి, ఈ గోలేంటి? మా తనెవరు అనుకుంటున్నావు? ఎవరు? ముందు నీకు అమ్మాయిని పరిచయం చేస్తా అని చెప్పానా, హ్మ్, అతనే. ఈ అమ్మాయా? ఇంకా నయం లైవ్ తన కోసం నేను ఎంత చేస్తున్నాను, నువ్వు జస్ట్ షూటింగ్ చేసుకునివా? ఏదో ఆడవండి. అమ్మో చాలా కష్టపడిపోయాను. షూట్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేద్దామా? ఏంటి మళ్ళీ ఫస్ట్ నుంచా? ఈ గౌన్ వేసుకుని అటు ఇటు తిరగండి, నీకు తెలుస్తుంది నా బాధ ఏంటో. నా వల్ల కాదు, ఇదిగో వీడికి వేసుకొని నువ్వే షూట్ చేసుకో. రాహుల్ బ్రో దీనికి ఏమన్నా పిచ్చా? ఇంట్లో ఎవరు లేరు రమ్మని చెప్తుంది, వచ్చి కాల్ చేస్తే లిఫ్ట్ కూడా చేయదు. కంపెనీస్ పడుకుందా ఏంటి? ఫోన్ సైలెంట్లో ఉందా, వెళ్ళి చూద్దాం. శృతి, 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 చోర్ బజార్లో కొన్నా బాగుందా? ఇంకేంటి? ఎవడ్రా నువ్వు? రే ఎవడ్రా నువ్వు? రే ఆగు. రాహుల్ తన పక్కింటి అబ్బాయి. పక్కింటి అబ్బాయి అయితే ఇక్కడేం చేస్తున్నాడు? జస్ట్ క్యాషువల్ గా మాట్లాడుకుంటున్నాం అంతే. క్యాజువల్ గా మాట్లాడడానికి ఇలా డోర్ వేసుకొని మాట్లాడాలంటే అది ఎవరు లేని టైంలో. అది కాదు రాహుల్, నేను చెప్పేది ఒకసారి విను. నీ గురించి మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. హే బ్రో, ఏదో క్యాజువల్ గా మాట్లాడుకున్నావు, దానికి ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నావు అర్థం కావట్లేదు. ఇంకోసారి క్యాజువల్ అన్నావు నా కొడక. నాటకాలు ఆడతారు ఇద్దరు. రాహుల్ ఇక్కడేం జరగట్లేదు, నేను చెప్పేది ఒకసారి విను. ఏంటి వినేది? పిచ్చర కొడుకులా కనిపిస్తాను నేను? అవును బ్రో, అది కాదు, ఒకసారి చెప్పేది నువ్వు. ఇంకోసారి బ్రో అన్నావు నా కొడక. రేయ్ రాహుల్ ఇట్స్ జస్ట్ అ ప్రాంక్. ఏంటి ప్రాంక్? దొరికిపోతే నాటకాలు ఆడుతున్నారా? రాహుల్ ఇట్స్ జస్ట్ అ ప్రాంక్, ఒకసారి విను. క్యాజువల్ గా ఆడటానికి నాగల్ ఫీల్డ్ దొరికిందారా నీకు? ఎక్కడ ఉంటారా? నెయ్యం చేస్తుంటాడు. రాహుల్ ఇదిగో అవును bro. కెమెరా చూడు, ఇట్స్ నిజంగా జస్ట్ అ prank video ప్రాంక్, bro. నన్ను నమ్ము, చూడు ఇట్స్ అ bro. ప్రాంక్. దొరికిపోయాక ఇద్దరు ప్రాంక్ అని చెప్పి నాటకాలు ఆడుతున్నారా? నిజంగానే ప్రాంక్ బ్రో ఇది. బ్రో సూపర్ బ్రో, అద్దర కొట్టేసావు, చింపేసావు అంతే. చాలా బాగా వచ్చింది బ్రో, సూపర్. సూపర్. హాయ్ గైస్, సో దిస్ ఇస్ మై బాయ్ ఫ్రెండ్ రాహుల్. చూసారు కదా ఎంత వైలెంట్ గా ఇచ్చాడు రియాక్షన్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శృతితో సరదాగా. పీస్ అవుట్. అంతా ఓకే గాని కుర్చీ కంఫర్టబుల్ గా లేదురా. కింద కూర్చుంటారా? కిందికెళ్ళి కూలింగ్ వాటర్ తీసుకొనిరా. డబ్బులు వద్దులే, బయటికెళ్ళి నార్మల్ వాటర్ పట్టుకొచ్చి. ఒప్పుకుంటలే, నేను మాట్లాడతా కదా. మళ్ళీ ఏంట్రా? మా తను ఒక చిన్న హోమ్ టూర్ వీడియో చేసుకుంటదంట. మన ఇల్లు వాళ్ళ ఇల్లు లాగా షూట్ చేయడం ఏంట్రా? వాళ్ళ ఇంట్లో పర్మిషన్ ఇవ్వలేదు, సో ఒక్క 10 నిమిషాలు నువ్వు బయటకు వస్తే తను వీడియో షూట్ చేసుకుంటది. నా ఇంట్లోంచి నన్ను బయటకు పంపమంటారేంట్రా? 10 నిమిషాలే కదమ్మా, ఏం కాదు, బాగోదు. 10 నిమిషాల నువ్వు రా, నేను మనం చెప్తా. బయటకు పోవడం ఏంట్రా? రమ్మంటుంటే ఓకే మీరు చేసుకోండి. సరే మనం బయట నుంచి తీసుకుందాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు శృతితో సరదాగాలో మనం సరదాగా మై హోమ్ టూర్ చేద్దాం. సో మా ఇంటి పేరు శకుంతల తిలక్. శకుంతల అంటే మా నాన్నమ్మ పేరు. మా తాతగారు మా నాన్నమ్మ కోసం ఇల్లు కట్టించారు, సో అందుకే ఆవిడ పేరు. బై ద వే మా ఇల్లు ఎక్కడ అనుకుంటున్నారా?
మా ఇల్లు బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో శాకుంతల తిలక్ 50-24-13/1 గుర్తుపెట్టుకోండి. సరే, లెట్స్ గో ఇన్సైడ్. ఏంట్రా అది ఏదేదో చెప్తుంది? మన వాస్తు చూసి పంతులు గారు కొన్ని పేర్లు ఇస్తే వాటిల్లో ఇది నచ్చి పెట్టుకున్నానరా. అదేంటి అమ్మలు అమ్మమ్మలు అని ఏదేదో అంటుంది? ఇల్లే దాంది కాదు, తనేం చెప్తే మనకెందుకమ్మా, వెళ్దాం పదా. ఆ, సో ఇది మా మెయిన్ డోర్. దేంతో చేశారనుకుంటున్నారా? ఇది రోజ్ వుడ్ అండి. మా తాతగారు ఆ కాలంలో బెంగళూరు నుంచి తెప్పించారు. రేయ్, ఈ డోర్లు హైదరాబాద్ లోనే కదా తెప్పించాం, బెంగళూరు అని బిల్డప్ ఇచ్చిద్దేంటి? పోనీలమ్మా. యూనో, ఇది తెస్తున్నప్పుడు ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు తెలుసా? హెవీ రెయిన్స్ అంటండి. ఇది తెస్తున్నప్పుడు పైనుంచి కిందకు దింపుతున్నప్పుడు ఇరిగిపోయాయి. మళ్ళీ తెప్పించాల్సి వచ్చింది. అప్పుడు తెప్పిస్తున్నప్పుడు నల్ల పిల్ల ఎదురైందంట. మా ఇంట్లో వాళ్ళందరూ ఇది శకునం, ఇది బ్యాడ్ అన్నారండి. బట్ నేను ఇలాంటివన్నీ పట్టించుకోను, మీకు తెలుసు కదా. ఎనీవేస్, సరదాగా లోపలికి వెళ్ళిపోదాం. అరే, ఇవన్నీ ఎప్పుడు జరిగారా? బ్లాగర్స్ అంతే అమ్మా, వాళ్ళ కంటెంట్ డ్యూరేషన్ కావాలి, ఏదో చెప్పేస్తుంటారు. మనకెందుకు, చూద్దాం పదా. హ్మ్. లోపల ఇంకేం చెప్తుందో ఇది. అమ్మో. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. వ్లాగ్ చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా. వ్లాగ్ని చూసి మంచి వ్యూస్ వస్తే కనుక మీకు పక్కా గిఫ్ట్ కొంటాను ఆంటీ. సరే. అండ్ స్పెషల్ థ్యాంక్స్ అని కూడా స్టార్టింగ్లో వేస్తాను. అబ్బో, మా ఇంటి గురించి ఇన్ని విశేషాలు ఉన్నాయా? నాకే తెలీదమ్మా, ఇన్నున్నాయా? అండ్ రేపే ఆంటీ రిలీజ్, సో మీ అవునా? చేతుల మీదుగా రిలీజ్ చేస్తారేమో అని. రేపా? లేదమ్మా, మా బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంది, మేము వెళ్తున్నాం. ఇంకెవరి చేతన చేయించేసుకో. సరే ఆంటీ, థ్యాంక్ యూ సో సరే మచ్. అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. సరే పో. నేను తన డ్రాప్ చేసి వస్తా. తొందర్రా. రే, గేటు తీసిందేంట్రా? నాన్న వచ్చుంటాడులేమ్మా. అరే, తలుపు కూడా తీసిందిరా. నాన్న రేపు వస్తా అన్నారు. హలో చెప్పు శృతి. రాహుల్, నేను చేసిన వీడియో చాలా వైరల్ అవుతుంది. 1 డేలో 2 lakh వ్యూస్ వచ్చినాయి తెలుసా? ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాట్స్. మరి నువ్వు చేసింది ఎవరింట్లో? రాహుల్, ఆ మాత్రం ఉంటది. థ్యాంక్ యూ. ఇంకేం మరి? ఏంటిదంతా? అమ్మ పైన ఇప్పుడు మన ఫాలోవర్స్ అందరికి హార్ట్ సింబల్స్ ఇద్దామా? ఇద్దాం. ఆ? కింద కామెంట్ పెడితే హార్ట్ సింబల్ ఇచ్చేస్తావా? అంత లేదు, హార్ట్ సింబల్ ఓన్లీ నాకు మాత్రమే పంపాలి. అర్థమైందా? నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తున్నావు? రే, మన ఇంట్లో దొంగపడ్డారా? ఒక్క నిమిషం ఉండు. ఏం చెప్తున్నావుమా? మన బీరువాలో నగలు, డబ్బు మొత్తం దోచుకెళ్ళిపోయారా, నీ ల్యాప్టాప్తో సహా. ఇదేంటి ఇలా ఉంది ఇల్లు? నా ల్యాప్టాప్, మొత్తం చైను. దోచుకుపోయారా? చూడరా, డోర్లు కూడా ఎలా కొట్టేశారా? ఎప్పుడు ఇది మన ఇంట్లో ఏంటి ఇలా జరిగింది? ఎప్పుడు లేని హోమ్ టూర్ చేసి వచ్చారుగా. మొత్తం డోర్ నెంబర్తో సహా ఎక్కడ ఉండేది, ఏ వీధిలో ఉండేది, ఇంట్లో ఏ ఏ వస్తువులు ఎక్కడ తగలడేది అన్నీ చెప్పింది కదరా. ఎవడో బాగా అబ్జర్వ్ చేశాడు, దోచుకుపోయాడు.
మొత్తం దోచుకుపోయాడు, ఒక్కడు కూడా మిగల్చల. అయ్యో. హలో రాహుల్, అందరూ మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు. మీ ఇంటి టూర్ గురించి నువ్వు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు కదా.